రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సార్ వాట్సాప్లో పెట్టింది అదే పబ్లిక్ గ్రీవెన్స్ నందు 54 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో అడ్మినిస్ట్రేషన్ ఒక 4, ఇంజనీరింగ్ 8, రెవెన్యూ 4, హౌసింగ్ 22 మరియు టౌన్ ప్లానింగ్ 13 అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కంప్లైంట్స్ కూడా కన్సర్న్డ్ హెచ్ఓడీస్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే నెల్లూరు నగర ప్రజలకు తెలియజేయడం ఏంటంటే తమకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ను ఎవరి సోమవారం నాడు ఈ గ్రీవెన్స్ సంబంధించిన సమస్యలను తెలుసుకొని సరైన పరిష్కారం పొందవలసిందిగా అందరికీ తెలియజేయడం అనేది.